పాపం రా, ఆ అమ్మాయి మన రజనీకాంత్ చెల్లెలు. యాక్సిడెంట్లో వాడు చనిపోవడంతో చాలా బాధపడుతుంది. అన్నయ్యే చనిపోయాడు అనుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న కార్తీక్ కూడా చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఏమవుతుందో ఏంటోరా. నిజమేరా, వాడు ఉన్నంత వరకు వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. జాలి పడటం తప్ప చేయగలిగింది ఏముందిరా. పేషెంట్ పేరు కార్తీక్ అండి. బిల్ ఎంత అయిందండి? 4500 అండి. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న కార్తీక్ కూడా చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఏమవుతుందో ఏంటోరా. బాబు కార్తీక్, 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 నీకేమవుతుందో ఏంటోనని భయపడ్డాన్రా. మొత్తానికి ఆ దేవుడు చల్లగా చూశాడు. నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం కార్తీక్. మాట పలుకు లేకుండా, అసలు ఈ లోకంలోనే లేకుండా కోమాలోనే ఉండిపోయావు. నువ్వు మామూలు మనిషివి కావాలని మొక్కని దేవుడు అంటూ లేడు. రజనీకాంత్ ఎక్కడా? మాట్లాడరేంటి? షేడివాడు. అందరూ ఉన్నారు, వాడు కనిపించట్లేదు. రే మచ్చా, ఏంటమ్మా ఎవరు ఏం మాట్లాడరేంటి? మీ అందరికంటే ముందు వాడే కదా వస్తాడు. కార్తీక్, అన్నయ్యకు అంత సీరియస్గా దెబ్బలేం తగలలేదు. చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. అన్నయ్య బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇప్పుడేం పర్వాలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు వాడు? నా కోసం రావాలి కదా. పక్క వాడిలో ఉన్నాడా? వెళ్దాం పదండి. ఏంట్రా నువ్వు? కళ్ళు తెరవగానే రజనీకాంత్ రజనీకాంత్ అంటావు. ఏదో పని మీద బయటికి వెళ్ళాడేమో. వచ్చేస్తాడులే, రాగానే చూద్దుగాని, సరేనా? లేదమ్మా, ఆటోలో అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుకుంటూ వచ్చావు. ఉన్నట్టుండి ఏదో కారు వచ్చి గుద్దేసింది. చివరిసారిగా వాడి అరుపు నాకు ఇప్పటికీ వినిపిస్తుంది. నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చావని అన్నయ్యకి తెలిస్తే రాకుండా ఉంటాడా? కాసేపు ప్రశాంతంగా ఉండు ప్లీజ్. లేదు, నేను కనీసం వాడి గొంతైనా వినాలి. దుర్గా, నీ ఫోన్ ఇవ్వు. దుర్గా, నీ ఫోన్ ఇవ్వు. धूम तक तक धूम तक तक ताम 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 ताम. ఎక్కడికి వెళ్ళాడు వాడు? మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. నేను ఇలా ఉన్నానంటే నన్ను వదిలి వాడు ఎక్కడికి వెళ్ళాడు. అరే మచ్చా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడురా. చిన్న పనుందని వెంటనే వచ్చేస్తానని ఇప్పుడే వెళ్ళాడు. అవును కార్తీక్, అన్నయ్య వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు.
ధూమ్ తక తక తాం తాం. ఆగదిగదగదిగదగదం, దిగదాగదగదగదిగదం, దుగదాగదగదగదిగదం, దగదిగదిగదాం. రజనీ చనిపోయాడా? అదేం లేదు కార్తీక్, ఏదో పొరపాటున ఎక్కడ నా రజనీ? వాడేమైపోయాడు? ఆయన వాడి గురించి స్టేటస్ లో పెట్టుకోవడం ఏంటి? హే, నిజం చెప్పండి. అది మగా నిజం చెప్పు. ఎక్కడ వాడు? కార్తీక్, నాకే అబద్ధాలు చెప్తారా? కార్తీక్ హే మచ్చా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? రే, నేను ఎలా ఉంటాను రా? రే మచ్చా, పెళ్ళైపోయాక నా చెల్లిని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి. రే, రోజు ఆటోలో వస్తున్నప్పుడు చెప్పేవాడు కదా. రే, బాధ్యతలన్నీ నాకు అప్పగించి నువ్వు వెళ్ళిపోయావా? రే మచ్చా, నా కోసం తిరిగి రారా. రే, నువ్వు లేకపోతే నేను బతకలేనురా మచ్చా. చూడు, నువ్వు టెన్షన్ పడకు. డాక్టర్ గారు చెప్పారు కదా నువ్వు ఎమోషనల్ అవ్వకూడదని. రే మచ్చా, ఎక్కడున్నావురా? రే చెప్పరా. రే, నీ దగ్గరికి వచ్చేస్తారా? కార్తీక్,